హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఈరోజు మార్నింగ్ 9 కల్లా రెడీ ఉండమని చెప్పారు మా డ్రైవర్ సైట్ సీయింగ్కి వెళ్ళడానికి. సో మార్నింగే లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఓకే ఓకే బాగానే అనిపించింది. వెజ్ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగున్నాయి. మిగతా అన్నీ ఓకే ఓకే అనిపించింది. అండ్ మీకు టాస్క్ ఏంటంటే ఈ 2 ప్లేట్స్లో నాదేది వినీలేదో గెస్ట్ చేయండి మీరు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఇండియన్ అందులోనూ వెజ్ ఫుడ్ అంటే కొంచెం కష్టమని, అందుకే వినీల్ జ్యూస్ తెస్తే నేను జ్యూస్తో సరిపెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరిపోయాము. మేము ఫస్ట్ వెళ్ళాల్సింది లెంపియాంగ్ టెంపుల్ అనమాట. ఇక్కడ మేము దిగాక ఇక్కడ నుండి మళ్ళీ పైకి వేరే ప్లేస్కి మమ్మల్ని ఇందులో తీసుకెళ్లారు. చిన్న వెహికల్లో మినీ బస్లా ఉంది, ఇందులో తీసుకెళ్లారు. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు టెంపుల్ అంటే మీరు గుడి, దేవుడు, పూజారి ఇవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అవన్నీ ఏం లేవు. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే కింద మనం కంపల్సరీ ఒకటి వాళ్ళు ధోతి టైప్ ఇచ్చారు, అది కట్టుకోవాలి. నార్మల్గా ప్యాంట్స్ అలా వేసుకోకూడదు, కంపల్సరీ అది కట్టుకుంటేనే అలా చేస్తారు. అక్కడ చూస్తున్నారు కదా ఎలా పోజులు పెట్టి దిగుతున్నారో, అక్కడ మనం ఫొటోస్ దిగాలి, దానికోసమే మనం వచ్చింది. ఓన్లీ థింగ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్యూ చాలా ఉంటుంది. కనీసం 2-3 అవర్స్ పడుతుంది. మాకు 2.5 అవర్స్ పట్టినట్టుంది. మేము వచ్చేసరికి మా టోకెన్ నెంబర్ 290 ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా టోకెన్ నెంబర్ వచ్చాక మేము ఇలా ఫొటోస్ దిగాము. మా ఫొటోస్ చూసేయండి, చాలా చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ మాత్రం సూపర్గా తీస్తారు, వాళ్ళే తీస్తారు. ఇంకా అక్కడ ఫొటోస్ దిగాక నార్మల్ అక్కడ చిన్న చిన్న సీనరీస్ ఉంటే అక్కడ చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరిపోయాము. బట్ వర్షం స్టార్ట్ అయింది. బాలీలో ఏంటంటే ఓన్లీ 2 సీజన్స్ ఉంటాయి, సమ్మర్ అండ్ రెయినీ. మేము వెళ్ళింది రెయినీ టైంలో అనమాట. ఇప్పుడు రెయినీ సీజన్, సో ఒకే టైంలో వర్షం వస్తుంది, సడన్గా ఎండ వస్తుంది, రెండు మనం చూసేయచ్చు. బాలీలో ఫేమస్ రైస్ ఫీల్డ్స్, చాలా రైస్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ రైస్ పండిస్తారనమాట బాగా. ఎక్కడ చూసినా రైస్ ఫీల్డ్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా వర్షం తగ్గగానే మేము నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళింది తీర్థగంగా, ఈ ప్లేస్ పేరు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాండ్ లాగా అట్లా ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, వాటికి మనం ఫుడ్ పెట్టొచ్చు. చూసారా కనిపిస్తుందా, ఇలానే అనమాట. ఇక్కడ జస్ట్ కాసేపు ఫొటోస్ దిగాము. కాసేపు ఇక్కడ కూడా ఫొటోస్, రీల్స్ అన్నీ దిగి ఇక్కడ నుండి కూడా త్వరగానే ఒక వైండప్ చేసేసుకున్నాము, ఎందుకంటే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ కంపల్సరీ సజెస్టబులా అంటే జస్ట్ 1 టైం చూడ్డానికి అయితే ఓకే అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే జస్ట్ అలా ఫొటోస్ దిగడానికి కానీ దానికైనా పనికి వస్తుంది అంతే. కంపల్సరీ టైం లేకుండా దీనికే చూడాలి అంటే అంత అవసరం లేదని నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మంగూస్ ఉంది కదా, దీంతో టీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ బాలీలో చాలా ఫేమస్ అంట, అదొక్కటి ఎక్స్పెన్సివ్ ఉంటుందంట మిగతా వాటికంటే. అండ్ ఇక్కడ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారో వాటికి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్, టీస్, అవన్నీ చెట్లు అనమాట. ఇక్కడికి వచ్చాము, అన్నీ చూసాము. మళ్ళీ వాళ్ళు అవన్నీ శాంపిల్స్ కూడా ఇచ్చారు. చూసారా, ఇవి ఇన్ని శాంపిల్స్, టీ, కాఫీ 2 కలిపి ఇచ్చారనమాట. ఇందులో మనం ఇవన్నీ శాంపిల్స్ తాగి మనకి ఏదైనా నచ్చితే అది కొనుక్కోవచ్చు, అది మనకి ఇష్టం, ఆప్షనల్. కానీ అన్నీ తాగాక ఇంకేదో ఒక్కటి కొనాలనిపిస్తుంది కదా, అది ఇంకా టాక్టిక్ అని చెప్పుకోవచ్చు, బిజినెస్ టాక్టిక్స్ అవన్నీ. సో అలా షాపింగ్ కోసం కూడా కాఫీ అన్నీ ఏమేమి ఉన్నాయో చూసేసాము. బయట కంటే ఇక్కడ కొంచెం మేము తర్వాత కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్లీ అనిపించింది, బయట లోకల్ మార్కెట్తో కంపేర్ చేస్తే. మీరు ఒకవేళ కొనాలంటే బయట లోకల్ మార్కెట్లోనే కొనేయండి. ఇలా కాఫీ ప్లాంటేషన్లతో కంపేర్ చేస్తే ఇక్కడ సోప్స్, ఇంకా లోషన్స్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్వి ఉన్నాయి. మేము ఇప్పుడు ఉంటుంది ఉబుడ్లో అని చెప్పాం కదా, మేము నెక్స్ట్ డే ఇంకా రేపు వేరే ప్లేస్కి వెళ్తాము. సో ఇక్కడే లాస్ట్ డే అని ఇక్కడ లోకల్ మార్కెట్కి వెళ్దామని ఇక్కడికి వచ్చాము, లోకల్ షాపింగ్ చేద్దామని. ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయని మా డ్రైవర్ చెప్పారు, జస్ట్ చూద్దామని వచ్చాము. చూసాము, బాగానే ఉన్నాయి. అక్కడ లోకల్ ఫుడ్ కొన్ని చిప్స్ తీసుకున్నాము అండ్ షాపింగ్ కూడా కొన్ని చేసాము ఇంట్లో వాళ్ళకి, మాకు. అండ్ దట్స్ ఆల్. ఫైనల్లీ ఇంటికి వెళ్ళాం, చాలా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ ఎప్పుడో 9కి వస్తే మళ్ళీ నైట్ 7 వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఎక్కువ ఏం తినాలనిపించట్లేదని ఇలా వెజ్ పులావ్ కెటిల్లోనే చేసేసుకున్నాము. ఇంకా అలాగే డే 2 అయిపోయింది ఫైనల్లీ.
రేపు మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తామని చెప్పాను కదా, అక్కడ ఏమేమి చేసామో చూడాలంటే నా కమింగ్ బ్లాగ్స్ చెక్ చేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్.